హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు పాల బీరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. చూడండి, రోటీ చపాతీ రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. వెరీ 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 సూపర్. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నేను చేసిన మెజర్మెంట్లో చేయండి. మళ్ళీ నాకు కామెంట్స్ చేయండి ఎలా కుదిరిందన్నది. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా బాగుందండి. దీనికి కావాల్సినవి 1/2 కిలో బీరకాయలు తీసుకున్నానండి. మంచిగా ఉన్నవి నవనవలాడుతూ ఉన్న బీరకాయలు అయితే తీసుకున్నానండి నేను. దానికైతే 3 ఉల్లిపాయలు ఇలా చీరికలు తీసుకున్నాను. ఇలా ఒక 7 పచ్చిమిరకాయలు చీరికలు చేసి కట్ చేసుకున్నానండి. అవి కట్ చేసుకుని ఇలా కడాయి పెట్టుకుని ఇందుట్లో ఆయిల్ వేసుకుని బీరకాయ అంటే హెల్త్కి చాలా మంచిదండి. పచ్చిమ కూరలు అలా కూడా చేసుకోవచ్చు. దీంతో చాలా అంటే చాలా బాగుంటుంది. బాలింతరాళ్ళకి కానీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ ఇలా బీరకాయ ఈ రకంగా వండి పెడితే అసలు ఇసుక్కోకుండా వద్దు అనకుండా తింటారండి. దీనికైతే ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ ఆవాలు చిటపట్లాడాక 1 స్పూన్ జీలకర్ర, తర్వాత కొద్దిగా శనగపప్పు మినపప్పు వేసుకోవాలండి. బాలింతరాళ్ళకైతే శనగపప్పు వేయకూడదు. అందుట్లో 4 ఎండుమిర్చి వేసాను. ఇలా అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఉల్లిపాయ చీరికలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతూ ఉండగా ఒక ఎల్లుల్లిపాయ కచ్చపచ్చ మనం దంచుకుని వేసుకోవాలండి. అల్లం వేయకూడదండి. ఎల్లుల్లిపాయ అంతే కచ్చపచ్చ దంచుకుని వేసుకోవాలి. అప్పుడే స్మెల్ సూపర్గా వస్తుందండి. ఎల్లుల్లిపాయ వేయగానే సూపర్గా వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక బీరకాయ ముక్కలన్నీ అందుట్లో వేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఊరికే మెత్తబడిపోద్ది కనుక బీరకాయ ముక్క మరి చిన్న ముక్క అయితే మనకు కనిపించదు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు చాలా వెరీ వెరీ సూపర్గా ఉంది కూర అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మగ్గుతూ ఉండగా దాంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అందుట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సాల్ట్. ఇలా ఫస్ట్ అయితే 1 స్పూన్ వేసాను. అందుట్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ బాగా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. నీరంతా ఎగిరిపోయేంత వరకు మగ్గపెట్టుకుని ఇలా సాఫ్ట్గా అయిందండి. ఇప్పుడైతే ముక్క సాఫ్ట్గా అయ్యాక కారం వేసాను. కారం వేసాక కారం కూడా మగ్గాలండి. కారం కూడా మగ్గాక ఇప్పుడు ఇందులో చిక్కటి పాలు 1 కప్పు తీసుకున్నానండి నేను. కూర ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలండి. కూర ఇలా 1/2 కిలోకి అయితే 1 కప్పు ఫుల్గా పోసుకోవాలి. ఫుల్గా పోసుకొని అవసరమైతే కొద్దిగా 2 స్పూన్లు 3 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి. అందుట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. వేసి ఇలా సిమ్లో ఉడకపెట్టాలండి. మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి చాలా అంటే చాలా బాగుంది. దగ్గర పడిపోయింది. సిమ్లోనే ఉడికించుకోవాలండి ఇదైతే. వెరీ సూపర్ సూపర్ సూపర్గా ఉందండి. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. వెరీ 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 సూపర్. చాలా అంటే చాలా బాగుంది. బాలింతరాలకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి అందరికీ వేసి పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి లాస్ట్ని కొత్తిమీర తరిగేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.